దాహము, అటు దప్పిక మీలో ఉంటే మరి ఈ లోక సంబంధమైన శ్రమలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయండి. అవి నిరంతరము ఉండేవి కాదు. కానీ దేవుని కొరకే మనం ప్రయాసపడితే అది మనల్ని ఎక్కడికి చేరుస్తుందంట? నిత్య రాజ్యానికి చేరుస్తుంది. నిత్య రాజ్యంలో వారసులకు మనకి అది తోడై ఉంటుంది. మరి మనకి నిత్య రాజ్యం కావాలా, ఈ లోకమే కావాలా? నిత్య రాజ్యం కావాలంటే మరి కొద్దిపాటి శ్రమలకు మనం కుంగిపోకుండా, మరి వాటిలో మనం నలిగిపోకుండా దేవుని వైపు చూస్తూ, వాక్యం సెలవిస్తుంది కదా, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే ఎగిరిపడమని. అట్టి రీతిగా మనందరము యేసు వైపు చూస్తూ మనకు వస్తున్న శ్రమలన్నిటిని బట్టి మనల్ని మనము తగ్గించుకుంటూ సహించుకుంటూ మరి ఆయన వైపు చూస్తూ నడవాలి. అయితే అట్టి దప్పిక మనం కలిగి ఉంటే దేవుడు మన దప్పికను తీర్చేవాడంట. అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు అంటారు ఒక చోట, నా తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు పానమును నాకు ఆహారమునై ఉన్నది. అంటే ఆయన తండ్రి పని చేయటమే ఆయనకు పానీయము ఆహారమై ఉన్నదంట. అంటే వేరే పని లేదు, ఇంకా ఆహారం లేకపోయినా నీళ్ళు లేకపోయినా పర్వాలేదు, కానీ నా తండ్రి చిత్తాన్ని చేయటమే నాకు ముఖ్యము. అంటే ఆయన ప్రాణము కంటే ఎక్కువగా దేవుని పనిని ఇష్టపడుతున్నారు, దేవుని పనిని నెరవేర్చాలనే ఆలోచన కలిగి ఉన్నారు. అలానే మనం కూడా మరి దేవుని చిత్తాన్ని, దేవుని నీతి కొరకైనా అతి దప్పికను మనందరము కలిగి ఉండాలి. మరి అట్లనే మన ఆత్మీయ జీవితంలో బలపరుచుకుంటూ అనేక మంది కొరకైనా రక్షణ కొరకు మరి ప్రార్థించాలి. ఇక్కడ నీతి కొరకు దాహము, అట్లనే ఆత్మల కొరకైనా దప్పిక కలిగి ఉన్నారంట యేసయ్య. మనము కూడా అనేకుల కొరకైనా రక్షణ కొరకై